ఫర్దర్ గా వేరే సెక్టర్స్ డ్రైవ్ చేయాల్సి వస్తుంది మార్కెట్. ఒకవేళ వేరే సెక్టర్ డ్రైవ్ చేయలేకపోతే సేమ్ మొమెంటం ముందుకు వెళ్ళే స్కోప్ చాలా తక్కువ ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి మనం యుఎస్ అండ్ ఇండియా ట్రేడ్, అది ఒకటి ఇంకా మనకి క్లారిటీ లేదు ఎట్లా ఏమనేది. అండ్ కొన్ని పాలసీస్ మనం చేంజ్ అవుతూనే ఉన్నాయి. లైక్ మనం ఇంతకుముందు చూసినట్లు ఐటీ అండ్ ఏంటంటే ఫ్లక్చుయేషన్ ఉన్నాయన్నమాట. ఒక వీక్ పాజిటివ్ ఉంది, ఒక వీక్ నెగిటివ్ ఉంది. లాస్ట్ వీక్ ఐటీ నెగిటివ్ అవడానికి స్కోప్ ఏంటంటే ఈ H1B వీసా పాలసీ అనేది చేంజ్ అయింది. ఈ పాలసీస్ చేంజ్ అవుతే మళ్ళీ మార్కెట్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం కొంచెం కాషియస్ గా ఉండాలా. అండ్ ఇంకొకటి మనం సెక్టర్స్, ఇప్పుడు ఈ వీక్ ఎవరైనా సెక్టర్స్ ఫోకస్ చేద్దాము, ఈ సెక్టర్ ఏదైనా సెక్టర్ లో ఫోకస్ చేద్దాము అంటే మేజర్ గా బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్స్. ఎందుకంటే వాటి Q2 రిజల్ట్స్ HDFC అండ్ కోటక్ బ్యాంక్ మంచిగా పోస్ట్ చేశాయి కాబట్టి నెక్స్ట్ వాటికి కూడా మంచి క్వార్టర్లీ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మేజర్ గా వీటిలో కీ బెనిఫిషరీస్ ఎవరన్నా ఉన్నారంటే ఒకటి HDFC బ్యాంక్, ఒకటి ICICI, కోటక్ మహేంద్ర బ్యాంక్ అండ్ SBI, బజాజ్ ఫినాన్స్. ఇవి బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్స్ లో స్టాక్స్ ని జస్ట్ ఒకసారి మైండ్ లో పెట్టుకోండి. DIIs ఏం చేస్తున్నారంటే హ్యూజ్ బయింగ్స్ చేస్తున్నారు ఈ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సెక్టర్స్ లో, ఎస్పెషల్లీ లార్జ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చేస్తున్నారు. అండ్ PSU బ్యాంక్స్ లో కూడా వీళ్ళు పర్చేస్ జరుగుతున్నాయి అనమాట. అండ్ ఇంకో ఫ్యాక్టర్ ఎందుకు చెప్తున్నా అంటే బ్యాంకింగ్ అనేది స్ట్రాంగ్ Q2 అనేది. అండ్ RBI రేట్ పాలసీ మనకు తెలిసిందే, అది ఒక పర్సంటేజ్ ఏం చేంజ్ అవ్వలేదు అనమాట. ఆ స్టెబిలిటీ ఉండడం వల్ల రేట్ చేంజ్ లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ ముందుకు వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంది. అండ్ సెకండ్ సెక్టర్ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఐటీ అండ్ డిజిటల్ ఏంటంటే మన రూపీ వీక్ అవ్వడం వల్ల ఎక్స్పోర్టర్స్ కి బెనిఫిట్ అవుతుంది అనమాట. అది ఒక ఫ్యాక్టర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐటీ సెక్టర్ లాస్ట్ 2-3 సెషన్స్ నుంచి రీబౌండ్ అయింది అరౌండ్ 3%. బికాస్ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్. సో నెక్స్ట్ వీక్ మనం ఈ వీక్ ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్స్ కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు అనమాట. వీటిలో మెయిన్ అంటే ఎక్స్పోర్టర్స్ ఫారిన్ ఇన్కమ్ ఎక్కువ వచ్చే కంపెనీస్ ఏమైనా ఉన్నాయంటే అందులో TCS ఒకటి, టెక్ మహేంద్ర ఒకటి, HCL ఒకటి, L&T Mindtree ఒకటి. ఈ కంపెనీస్ ని మనం ఈ బెనిఫిషరీ కింద చూడొచ్చు. అండ్ థర్డ్ సెక్టర్ మనం మాట్లాడుకున్నది రెన్యూబుల్ సెక్టర్ ఏంటంటే గవర్నమెంట్ పాలసీ స్ట్రాంగ్ గా ఉన్నాయి వాటిలో. ఎస్పెషల్లీ ఏవైతే మనకి సోలార్, విండ్ అండ్ EV ఛార్జింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పుడు గవర్నమెంట్ స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తుంది. మనం వాటిలోకి బెనిఫిషరీస్ చూసుకుంటే అదాని గ్రీన్ ఒకటి, టాటా పవర్ ఒకటి, NTPC ఇవి చాలా బెనిఫిట్ అయ్యే స్కోప్ ఉందన్నమాట. నమస్తే, BRK న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్ని ఒకే వేదికపై సోమవారం నుండి శుక్రవారం దాకా ఉదయం 11:30 మీ BRK మార్కెట్ బస్ లో. తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ కోసం సరైన సమాచారం కావాలంటే BRK మార్కెట్ బస్ మిస్ అవ్వకండి.